ఫ్రెండ్స్, మన యానం తక్షశిల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో జియోజిబ్రా క్లాసిక్ 5 ఉపయోగించి ఇక్కడ స్క్రీన్పై ఉన్న ఈ ఎక్సర్సైజ్ని సాల్వ్ చేయబోతున్నాను. సో ఈ ఎక్సర్సైజ్లో ఏంటంటే పారాబోలా ఇచ్చారు, అంటే మనం ముందుగా పారాబోలాని డ్రా చేయాలి. సో దానికి సంబంధించిన స్లైడర్స్ వాల్యూస్ కూడా ఇచ్చారు, ఏహెచ్కే. సో అది డేటా సెట్ చేసుకోవాలి. తర్వాత ఆ పారాబోలా మీద మనం వెర్టెక్స్, ఫోకస్, యాక్సిస్, డైరెక్ట్రిక్స్, లేటస్ రెక్టమ్ని ప్లాట్ చేయాలి. అలాగే దాని యొక్క లెంత్ కనుక్కోవాలి. సో దీనికి సంబంధించి ఇక్కడ ప్రశ్న ఉంది. ఇప్పుడు మనం ముందుగా ఏం చేయాలంటే ఇక్కడ మన స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ జియోజిబ్రా క్లాసిక్ 5 డౌన్లోడ్ చేసుకుని అది ఇక్కడ ఇన్స్టాల్ చేసుకోవాలి. సో అది ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇలా మనకు ఒక డెస్క్టాప్ మీద ఐకాన్ వస్తుంది. దాన్ని మనం డబుల్ క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయిన తర్వాత దాన్ని మ్యాక్సిమైజ్ చేసి ఇక్కడ ఉన్న గ్రాఫ్ని మనం సెంటర్ చేసుకోవాలి. ఇలా సెంటర్ చేసుకున్న తర్వాత దీన్ని గ్రాఫ్ అంటాం. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నదాన్ని ఆల్జిబ్రిక్ వ్యూ అంటాం. సో దీన్ని కొంచెం ఎలా చేసుకోవాలి. ఈ పైన ఉన్నదాన్ని మనం టూల్ బార్ అంటాం. సో ఇవి ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. సో ఈ యాక్సిస్ని మనం కొంచెం బోల్డ్ చేసుకుంటాం. సో దీనికి ఈ గ్రాఫిక్స్లో మనం కర్సర్ని ఎలా పెట్టి పాయింటర్ని మనం రైట్ క్లిక్ చేసుకోవాలి. రైట్ క్లిక్ చేసుకుని గ్రాఫిక్స్లోకి వెళ్ళి ఇక్కడ ఇక్కడ బోల్డ్ ఉంది చూడండి, షో యాక్సిస్ బోల్డ్ క్లిక్ చేయాలి. అలాగే మన యారోస్ని కూడా బోల్డ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ లేబుల్ స్టైల్ కూడా మనం బోల్డ్ చేసుకోవచ్చు. తర్వాత ఏదైతే మనకి ఇన్పుట్ బార్ కింద ఉందో దాన్ని పైకి తీసుకురావడానికి ఇక్కడ పైన ఉన్నటువంటి ఈ ప్రిఫరెన్సెస్లో మనం లేఅవుట్ ఆప్షన్కి వెళ్ళి ఇక్కడ ఇన్పుట్ బార్ ఉంది చూడండి, షో అని, ఇక్కడ ఈ పక్కదాన్ని క్లిక్ చేయాలి. ఫస్ట్ దాన్ని క్లిక్ చేస్తే మనకి ఇన్పుట్ బార్ పైకి వస్తుంది. ఇది మనం క్లోజ్ చేస్తాం. ఇప్పుడు మనం స్లైడర్స్ని క్రియేట్ చేసుకోవాలి. సో స్లైడర్స్ అంటే మనం 3 స్లైడర్స్ క్రియేట్ చేస్తాం. ఇక్కడ ఏ, హెచ్ అండ్ కే. సో దీనికి టూల్ బార్లోని ఇక్కడ స్లైడర్ టూల్లోకి వెళ్ళి క్లిక్ చేసి ఇక్కడ ఫస్ట్దే ఉంటుంది మనకు స్లైడర్ టూల్, దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఈ కర్సర్ని, ఆ పాయింటర్ని మనం గ్రాఫిక్స్లో తీసుకొచ్చి ఇక్కడ ఒకసారి క్లిక్ చేస్తే మనకి ఇలా ఒక రెక్టాంగులర్ బాక్స్ ఓపెన్ అవుతుంది. సో ఆల్రెడీ ఇక్కడ ఏ ఉంది కాబట్టి మనం టైప్ చేయవలసిన లేదు, డైరెక్ట్గా ఏని పక్కన పెట్టేసి మనం ఇది ఏ వాల్యూ అనేది -5 నుంచి 5 వరకు తీసుకుంటుంది. మనకి ఏ వాల్యూ ఇక్కడ 2కి సెట్ చేసాం. సో క్లిక్ ఓకే అనాలి. అలాగే మరొకసారి మనం మిగతా 2 స్లైడర్స్ని క్రియేట్ చేసుకోవాలి. సో మళ్ళీ ఇంకోసారి క్లిక్ చేస్తే ఇక్కడ బి ఉంటుంది. సో బి బదులు మనం హెచ్ అని మనం టైప్ చేస్తాం. సో క్లిక్ ఓకే అనాలి. సో హెచ్ కూడా వచ్చింది. తర్వాత సేమ్ మనకి ఇంకోటి కావాలి కాబట్టి సేమ్ అదే కర్సర్ ఇక్కడ పెట్టి క్లిక్ చేస్తే మనకి బి ఉంది కదా, ఇక్కడ కే, ఇప్పుడు మనం కే కావాలి కాబట్టి క్లిక్ ఓకే చేయాలి. ఇప్పుడు మనం ఇట్లన్నిటిని ఇలాగా వరుసగా ఏ ఈక్వల్ టు ఇక్కడ పైకి తీసుకొచ్చేస్తాం ఈ కార్నర్ పాయింట్కి. సో తీసుకొచ్చిన తర్వాత సో ఏని మనం ఏ ఈక్వల్ టు 2 కాబట్టి 2కి సెట్ చేస్తాం. హెచ్ ఈక్వల్ టు 5 అనుకున్నాం కాబట్టి 5కి సెట్ చేస్తాం. కే ఈక్వల్ టు 2 అనమాట. సో కే ఈక్వల్ టు 2 వచ్చింది. ఇప్పుడు మనం పారాబోలాని డ్రా చేయబోతున్నాం. సో దానికి సంబంధించి మనం ఇన్పుట్ బార్లోకి వెళ్ళి పారాబోలా అని టైప్ చేసి సో ఇక్కడ షిఫ్ట్ కాలం పెట్టిన తర్వాత ఇప్పుడు మనకి ఏదైతే ఇచ్చారో ఆ పారాబోలా మనం ఒక టైప్ చేయాలి. సో ఇక్కడ ఇచ్చింది ఫస్ట్ పారాబోలా మనకి y మైనస్, సో దానికి బ్రాకెట్ ఓపెన్ చేయాలి. ఫస్ట్ y మైనస్ కే క్లోజ్ ద బ్రాకెట్ హోల్ స్క్వేర్కి మనం మన కీబోర్డ్లో 6 దగ్గర ఆ పైన ఉన్నటువంటి యాస్ట్రిక్ పెట్టాలి. సో స్క్వేర్కి తర్వాత ఈక్వల్ నెక్స్ట్ 4a ఇంటూ x మైనస్ h కాబట్టి 4 తర్వాత 8 మీద ఉన్న యాస్ట్రిక్ మనం టైప్ చేయాలి ఇంటూ a స్మాల్ a అగైన్ asterisk again open the bracket into x minus h close the bracket. సో మనం ఇది కరెక్ట్గా టైప్ చేయాల్సి ఉంటుంది, లేదంటే మనకి ఎర్రర్ వస్తుంది. గ్రాఫ్లో మనకి పారాబోలా రాదు. చూడండి ఇక్కడ పారాబోలా వచ్చింది. ఇప్పుడు మనం ఆటోమేటిక్ ఇలా మూవ్ అవుతుంది కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ టూల్ బార్లోకి వెళ్ళి ఫస్ట్ దాన్ని మూవ్ దగ్గర మనం క్లిక్ చేస్తే ఇంకా అది మూవ్ అవ్వదు, మళ్ళీ అదే ఆప్షన్ రాదు. సో ఇప్పుడు మనం కొంచెం దీన్ని ఇలా క్లిక్ చేస్తాం. సో ఇక్కడ మనకు పారాబోలా వచ్చింది చూడండి. సో ఇక్కడ ఏదైతే పారాబోలా మనకి ఈక్వేషన్ రూపంలో వచ్చింది మనం టైప్ చేసింది, సేమ్ అదే మనకి ఇన్పుట్ ఫామ్లో కావాలనుకుంటే దీని మీద పెట్టి రైట్ క్లిక్, సో గో టు దిస్ ఇన్పుట్ ఫామ్ అనగానే మనకి ఏదైతే టైప్ చేస్తామో అది వస్తుంది. సో దీన్ని కొంచెం ఆల్జిబ్రిక్ మనం ఇలా చేసుకోవచ్చు. సో ఇప్పుడు దీనికి యూ కెన్ గివ్ కలర్. సో ఎక్కడైనా మనం పారాబోలా మీద కర్సర్ పాయింటర్ అలా పెట్టి రైట్ క్లిక్ ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్లోకి వెళ్ళి మనం ఇక్కడ బేసిక్ వాల్యూ నేమ్ అండ్ వాల్యూ ఇవ్వచ్చు. అలాగే యూ కెన్ గివ్ కలర్.
సో ఐఎమ్ గివింగ్ రెడ్ కలర్. సో మనకి ఇలా రెడ్ కలర్ వస్తుంది. సో ఇప్పుడు మనం పారాబోలా డ్రా చేసాం. తర్వాత ఏం చేయాలంటే దీని మీద వెర్టెక్స్ ఫోకస్ కనుక్కోవాలి. సో దానికి ముందు వెర్టెక్స్ కనుక్కోబోతున్నాం. సో ఇన్పుట్ బార్లోకి వెళ్ళి అక్కడ వి క్యాపిటల్ మనం వెర్టెక్స్ దాంతో మనం ఆ పాయింట్ని వితో రిప్రజెంట్ చేస్తాం కాబట్టి వి. సో సెమికోలన్ వెర్టెక్స్. సో వెర్టెక్స్ అనగా మనకి ఇలా ఫస్ట్ కామెంట్ కోనిక్ వస్తుంది. ఈ కోనిక్ ప్లేస్లో మనకి పారాబోలా అని టైప్ చేయాల్సి ఉంటుంది. సో పారాబోలా PARABOLA కరెక్ట్గా టైప్ చేయాలి, లేదంటే మనకి ఎర్రర్ వస్తుంది. సో ఎంటర్. సో మనకి వెర్టెక్స్ వచ్చింది. సో ఇది వి దగ్గర మనం పాయింటర్ పెట్టి ఇక్కడ అగైన్ రైట్ క్లిక్, గో టు ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్. సో మనకి ఇక్కడ ఓకే. సో కలర్ యూ కెన్ గివ్ కలర్ హియర్. సో వెర్టెక్స్ మనం కలర్ ఇస్తున్నాం. సో వి నో క్లోజ్ ద బ్రాకెట్. అలాగే సేమ్ మనం ఫోకస్ని కూడా మనం మార్క్ చేయొచ్చు. సో ఫోకస్ని మనం ఎఫ్తో డినోట్ చేస్తాం, క్యాపిటల్ ఎఫ్. సో ఫోకస్. సో కోనిక్ ప్లేస్లో మనం పారాబోలాని రావాలి, PARABOLA. సో ఎంటర్. సో మనకి ఎఫ్ వచ్చింది. దీనికి కూడా మనం కలర్ ఇస్తాం, రైట్ క్లిక్. సో ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్లోకి వెళ్ళి మనం యూ కెన్ గివ్ సమ్ కలర్, యూ కెన్ గివ్ డిఫరెంట్ కలర్. సో ఎఫ్ మీద క్లిక్ చేసాం మనం అండ్ ఓకే. సో ఎఫ్ మీద క్లిక్ చేసాం. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ రెండింటి మధ్యన ఒక లైన్ కనుక్కుంటాం. ఎందుకంటే మనం డిస్టెన్స్ మన అవుట్పుట్లో డిస్టెన్స్ కనుక్కోవాలి, డిస్టెన్స్ ఫ్రమ్ వెర్టెక్స్ టు ఫోకస్. సో దీనికి మనం డి ఉపయోగిస్తాం, డి. సో దీనికి కాలం సెగ్మెంట్ కమాండ్ ఉపయోగించాలి. సో సెగ్మెంట్లో పాయింట్ టు పాయింట్ ఉంది కదా, పాయింట్ బదులు మనం వి అని పెడతాం. ఇక్కడ ఎఫ్, ఈ పాయింట్ బదులు ఎఫ్. సో మనం ఎంటర్ కొట్టగానే మనకి ఇలాగా డి అనేది వస్తుంది. సో దీని మీద మనం డి మీద కర్సర్ పాయింటర్ పెట్టి రైట్ క్లిక్, ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్లోకి వెళ్ళి ఇక్కడ నేమ్ అండ్ లేబుల్ వాల్యూ ఇవ్వచ్చు, కలర్ యూ కెన్ గివ్ సమ్ లైన్. సో లైన్ ఇచ్చాం, యూ కెన్ గివ్ సమ్ దిస్ లైన్. ఓకే. సో క్లోజ్ దిస్. సో ఇప్పుడు మనం డిస్టెన్స్ కనుక్కున్నాం ఫ్రమ్ వెర్టెక్స్ టు ఫోకస్. సో తర్వాత మనం యాక్సిస్ కనుక్కుంటాం. సో యాక్సిస్ అన్నది ఏంటంటే ఇది ఒక లైన్ ట్రావెల్స్ త్రూ వెర్టెక్స్ అండ్ ఫోకస్, అంటే వెర్టెక్స్ ఫోకస్ కూడా లైన్ వెళ్తుంది అనమాట. సో దానికి మనం లైన్ కమాండ్ ఉపయోగించాలి. సో ఇన్పుట్లో యాక్సిస్ అని టైప్ చేయండి, యాక్సిస్ అగైన్ సెమ్ కాలం. సో ఇప్పుడు మనం లైన్ కమాండ్ ఇవ్వాలి. సో LI అని లైన్ కమాండ్ వస్తుంది, పాయింట్ టు పాయింట్. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే వెర్టెక్స్. సో వెర్టెక్స్ అనేది మనం వీతో డినోట్ చేస్తాం కాబట్టి అక్కడ మనం క్యాపిటల్ వి. సో ఏదైతే మనం ఇంకోటి ఫోకస్ కాబట్టి దాన్ని క్యాపిటల్ ఎఫ్తో డినోట్ చేస్తాం ఇక్కడ. సో క్యాపిటల్ ఎఫ్ని మనం నెక్స్ట్ సెకండ్ పాయింట్లో టైప్ చేయాలి. సో ఎంటర్ అవ్వగానే మనకి ఇలా వస్తుంది అనమాట. సో ఈ లైన్కి మనం కూడా కలర్ ఇవ్వచ్చు, యాక్సిస్కి అగైన్ పాయింట్ షార్ట్ పెట్టి దాని మీద యాక్సిస్ మీద రైట్ క్లిక్, ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్లోకి వెళ్ళి సో యూ కెన్ గివ్ దిస్ కలర్ ఆర్ కొంచెం డిఫరెంట్గా దిస్ కలర్. సో నౌ క్లోజ్ దిస్. సో మనకి యాక్సిస్ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ ఏంటంటే డైరెక్ట్రిక్స్ కనుక్కోవాలి. సో దానికి మనం డైరెక్ట్రిక్స్. సో డైరెక్ట్రిక్స్లోకి వెళ్ళాం. సో అగైన్ డైరెక్ట్రిక్స్లో DIRECTRIX. సో కాలం అగైన్ బట్ డైరెక్ట్రిక్స్. సో కోనిక్. సో కోనిక్ ప్లేస్లో పారాబోలా, PARABOLA పారాబోలా. సో ఎంటర్. సో ఎంటర్ అనగానే మనకి ఇలా లైన్ వస్తుంది. సో దీని మీద రైట్ క్లిక్, సో ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్. సో ఇక్కడ మనం ఒక కలర్ ఇవ్వచ్చు. సో క్లోజ్ దిస్ ఆర్ యూ కెన్ గివ్ సమ్ కలర్, యూ కెన్ గివింగ్ గ్రీన్ ఆర్ ఓకే యూ కెన్ గివ్ దిస్ కలర్. సో ఇది డైరెక్ట్రిక్స్. సో ఐ హ్యావ్ గివెన్ డైరెక్ట్రిక్స్. సో డైరెక్ట్రిక్స్ అయిన తర్వాత ఇప్పుడు మనం నెక్స్ట్ స్టేజ్ అంటే లాటస్ రెక్టమ్ కనుక్కోవాలి. సో దానికి మనం ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేయాల్సి ఉంటుంది. సో త్రూ ఫోకస్. సో దానికి మనం పర్పెండిక్యులర్ దానికి వెళ్ళాలి. సో ఏంటంటే అది లాటస్ రెక్టమ్ డ్రా చేయాలి అంటే పర్పెండిక్యులర్ లైన్ కాబట్టి మనం టూల్ బార్కి వెళ్ళాలి. టూల్ బార్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి పర్పెండిక్యులర్ లైన్ ఉంటుంది. సో పర్పెండిక్యులర్ లైన్ క్లిక్ చేసి మనం ఇక్కడ ఫోకస్ని యాక్సిస్ని క్లిక్ చేస్తే మనకు ఇక్కడ ఇలా లైన్ వస్తుంది అనమాట. ఇది లాటస్ రెక్టమ్. సో దీన్ని మనం ఇక్కడ రీనేమ్ చేసుకోవచ్చు. సో ఎఫ్ దగ్గర క్లిక్ చేసి మనం రీనేమ్. సో ఎఫ్ బదులు మనం లాటస్ రెక్టమ్ అంటాం. సో లాటస్. సో లాటస్ అని షార్ట్గా ఇద్దాం. సో లాటస్. సో యూ కెన్ ఆల్సో గివ్ కలర్ దిస్. సో రైట్ క్లిక్, ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్, యూ కెన్ గివ్ సమ్ కలర్, యూ కెన్ గివ్ దిస్ కలర్. సో క్లోజ్ దిస్. సో మనకి లాటస్ వచ్చింది. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇప్పుడు మనం లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ కనుక్కోవాలి. అంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి. సో
ఇదేంటంటే పారాబోలా లాటస్ని ఇంటర్సెక్ట్ చేస్తుంది ఈ పాయింట్ దగ్గర. సో మనం ఇంటర్సెక్ట్ టూల్కి వెళ్ళాలి. సో ఇంటర్సెక్ట్ టూల్ ఎక్కడ ఉంటుంది మనకి? పాయింట్లో ఉంటుంది. సో ఇక్కడ టూల్ బార్లో ఇంటర్సెక్ట్ టూల్ మనం క్లిక్ చేసి ఇక్కడ పారాబోలాని మనం క్లిక్ చేద్దాం. పారాబోలాని క్లిక్ చేసి అండ్ దెన్ ఈ లాటస్ని క్లిక్ చేస్తే లాటస్ని క్లిక్ చేద్దాం. సో విల్ గెట్ 2 పాయింట్స్. సో ఏ అండ్ బి. సో ఇప్పుడు మనం 2 పాయింట్స్ దగ్గర మనం రైట్ క్లిక్. సో కావాలంటే మనం ఇక్కడ దీన్ని డిజేబుల్ చేయాలంటే టూల్ని మనం ఇక్కడ గో టు మూవ్ దిస్. సో మనకి ఇంకా మూవ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఏ పాయింట్ దగ్గరికి వెళ్ళి రైట్ క్లిక్, యూ కెన్ గివ్ సమ్ కలర్ హియర్. ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ గివ్ నేమ్ అండ్ వాల్యూ ఆల్సో ఫర్ ఏ. సో యూ కెన్ గివ్ కలర్. సో సమ్ కలర్ హియర్. సో ఐఎమ్ గివింగ్ దిస్ కలర్. నో క్లోజ్ దిస్. సేమ్ మనం బి పాయింట్ కూడా అలా చేయాలి. బి పాయింట్ దగ్గరికి వెళ్ళి రైట్ క్లిక్, ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్, యూ కెన్ గివ్ సమ్ కలర్ హియర్. సో బి. సో హియర్ బేసిక్లోకి వెళ్ళి నేమ్ అండ్ వాల్యూ ఇస్తాం మనం. సో ఇక్కడ నేమ్ అండ్ వాల్యూ ఇచ్చింది. సో ఇలా వచ్చిన తర్వాత మనకి ఇప్పుడు మనం లాటస్ రెక్టాంగిల్ కనుక్కుంటాం. అంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి లెంత్ అనమాట, ఏ నుంచి బీకి. సో ఏ నుంచి బీకి లెంత్ కనుక్కోవాలంటే ముందు ఏ నుంచి బీకి మనం ఒక లైన్ డ్రా చేస్తాం. సో దానికి డిస్టెన్స్ కనుక్కుంటాం, ఆర్ ఏబి అంటాం. సో దట్ ఈస్ లెంత్ ఆఫ్ లాటస్ అందాం, లాటస్ రెక్టాంగిల్. సో ఇది సిగ్మెంట్ కమాండ్ ఇవ్వాలన్నమాట. సో సిగ్మెంట్లో పాయింట్ ఏంటి? ఇక్కడ పాయింట్ వచ్చి ఏ, ఈ పాయింట్ వచ్చి బి. సో ఎంటర్ అనగానే ఓకే. సో ఇక్కడ ఎర్రర్ వస్తుంది కాబట్టి మనం ఏం చేద్దామంటే లెంత్ అందాం పోనీ, ఆర్ లెంత్. సో LENGTH. సో లెంత్ అందాం. సో లెంత్ ఆఫ్ లాటస్. ఓకే. సో లెంత్ వచ్చింది మనకి. సో లెంత్ వచ్చి 8. సో దీన్ని మనం యూ కెన్ గివ్ రైట్ క్లిక్, గో టు ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్. సో ఇక్కడ నేమ్ అండ్ వాల్యూ అండ్ ఆల్సో కెన్ గివ్ కలర్ దిస్. సో సమ్ కలర్ యూ కెన్ గివ్ లైట్ గ్రీన్. ఓకే, లైట్ గ్రీన్ కలర్ ఇద్దాం. సో క్లోజ్ దిస్. సో మనకి ఇలాగా కలర్ వచ్చింది. సో ఇప్పుడు మనం లాటస్ లెంత్ కూడా కనుక్కున్నాం. సో ఈ వాల్యూస్ని తీసుకెళ్ళి మనకి ఏదైతే ఇచ్చారో అవుట్పుట్లో వేసుకోవాలన్నమాట. సో ఇవన్నీ నోట్ చేసుకుని అవుట్పుట్లో వేసుకుని, అంటే ఏ పారాబోలా కింద మనకి ఇచ్చిన పారాబోలా ఏంటి? y - k² = 4a × x - h కింద వాల్యూస్ వేసుకోవాలి. సో వాల్యూస్ వేసుకున్న తర్వాత మన రెండో పారాబోలా ఏదైతే మన క్వశ్చన్లో ఉందో మన రెండో పారాబోలాకు కూడా మనం వెళ్ళాలి. సో మన రెండో పారాబోలా ఏంటి? హియర్. సో చూడండి మన క్వశ్చన్ ఏంటి ఇక్కడ? ఇది. సో క్వశ్చన్ ఏంటి? మన ప్రశ్నలో ఎక్స్పెరిమెంట్లో ఫస్ట్ పారాబోలా చేస్తాం. ఇప్పుడు మనం రెండో పారాబోలా చేయాలి. రెండో పారాబోలా ఏంటి? x - h² = 4a × y - k. సో దానికి చేయాలంటే మళ్ళీ మొత్తం మనం అంతా చేయవసరం లేదు. సో దానికి మనం ఏం చేస్తామంటే ఇదే పారాబోలాని మనం మారుస్తాం అన్నమాట. ఎలా మారుస్తాం? దానికోసం టూల్ బార్లోకి వెళ్ళి ఇక్కడ స్లైడర్ ఆప్షన్లోకి వెళ్ళి ఇన్పుట్ బాక్స్లో మనం క్లిక్ చేసిన తర్వాత ఇలా కర్సర్ వస్తుంది. అది గ్రాఫ్లో మనం ఎక్కడ చోట క్లిక్ చేసిన ఇలా క్యాప్షన్ వస్తుంది. ఈ క్యాప్షన్లో మనం ఈక్వేషన్ అని టైప్ చేస్తాం. సో ఈక్వేషన్ ఈక్వల్ టు, సో దాన్ని ఒక ఆబ్జెక్ట్ లింక్ చేస్తాం. దేనికి లింక్ చేస్తాం? ఆ ఈక్వేషన్ లింక్ చేయాలి. సో ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి? y - దీన్ని లింక్ చేస్తాం అన్నమాట. లింక్ చేసి ఓకే అని క్లిక్ చేయండి. సో మనకి ఎలా వస్తుంది? సో ఇది ఈ పారాబోలా దీనికి సంబంధించింది. ఇప్పుడు మనం దీంట్లో డైరెక్ట్గా రీప్లేస్ చేస్తాం. సో y - బదులు x - h. సో ఇక్కడ h టైప్ చేయండి. అలా ఇక్కడ 4a × y - k. సో అనగానే మనకి పారాబోలా మారిపోతుంది అన్నమాట. సో ఈ టూల్ని డిజేబుల్ చేయండి. మూవ్లోకి వెళ్తే మనకి ఈ పారాబోలా వచ్చేస్తుంది. సో ఇది ఏ పారాబోలా? ఇది మనకి యాక్చువల్గా x - h² = 4a × y - k సంబంధించి. ఇక్కడ వాల్యూస్ కూడా మనకు మారాయి. ఈ వాల్యూస్, సో ముందు వాల్యూస్ ఈ వాల్యూస్ రెండింటిని మనం అవుట్పుట్లో తీసుకొని అది టేబుల్ ద్వారా మనం వెయ్యాలి. సో దానికి మనం చూపిస్తాను చూడండి. టేబుల్ ఎలాగ వేస్తాము? ఇక్కడ ఇలాగే వేయాల్సి ఉంటుంది టేబుల్. సో ఈ టేబుల్లో మనకు వచ్చిన వాల్యూస్ని ఇక్కడ వెర్టెక్స్ ఇందాక ఇవన్నీ ఇక్కడ నోట్ చేసుకుని, అలాగే x - h² నోట్ చేసుకోవాలన్నమాట. సో ఇది ఎక్స్పెరిమెంట్. సో
నా యొక్క వీడియోని చూసినందుకు ధన్యవాదములు. అలాగే